నమస్తే తెలంగాణ వార్తాపత్రిక చూద్దాం. శుభ స్వాగతం. 18 రోజుల తర్వాత ఐఎస్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాంశు. కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ సముద్రంలో యాక్సియం 4 వ్యోమగాముల ల్యాండింగ్. వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ కేంద్రానికి. బీసీ కోటా రాకుంటే కొట్లాటే, కాంగ్రెస్ సర్కారుకు బీసీ నేతల హెచ్చరిక. మోసం చేస్తే కాంగ్రెస్ కు మరణ శాసనం ఖాయం. దేశంలో బీసీలకు ద్రోహం చేసిందే హస్తం పార్టీ. 42% కోటాకు చట్టబద్ధత కల్పించాల్సిందే, లేదంటే కాంగ్రెస్ సర్కారుకు బీసీలే బుద్ధి చెప్తారు. అబద్దాలతో మభ్యపెడితే తిరుగుబాటు తప్పదు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఆగ్రహం. ఇందిరా పార్క్ వద్ద బీసీపీఎఫ్ మహాధర్నా సక్సెస్. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బీసీలు, హాజరైన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు. కోటాను ఎగ్గొట్టే కుట్రలు అన్న జస్టిస్ ఈశ్వరయ్య. ఓ ముఖ్యమంత్రి అంటే ఒక్క రెడ్లకే కాదు, బీసీలకు, రాష్ట్ర ప్రజలందరికీ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఆయన బీసీలకు అందించిన కాగడాను పట్టుకుని హక్కులను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా యుద్ధానికి నాంది పలుకుదాం. దగా చేసింది కాంగ్రెస్సే. బీసీలు భారతదేశంలో 2వ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటే ఇందుకు కాంగ్రెస్ పార్టీయే కారణం. 60 ఏళ్లు అధికారం వెలగబెట్టి కులగణన చేయకుండా, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయకుండా దగా చేసింది అంటూ సిరికొండ మధుసూదనాచారి వెల్లడించారు. దమాషా ప్రకారం ఇవ్వాలి అన్న చిరంజీవులు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలివచ్చిన వారి చైతన్యం చూస్తుంటే తెలంగాణలో త్వరలోనే బీసీల రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తోందని, బీసీలకు 42% కోటా సరిపోదు, జనాభా దమాషా ప్రకారం 60% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని చిరంజీవులు వ్యాఖ్యానించారు. బీసీలను నిలువున దగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న కుతంత్రాలపై బీసీ నేతలు కన్నెర్ర చేశారు. బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్స్ అంటూ బీసీ కోటాపై దోబూచులాడుతోన్న రేవంత్ సర్కార్ తీరును తూర్పారబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మభ్యపెడుతోన్న కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మేధావులు, బీసీ నేతలు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు పాల్గొని బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా కొట్లాడదామని తేల్చి చెప్పారు. మధ్యాహ్నం మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది బీసీ బిడ్డలు తరలివచ్చి రేవంత్ సర్కారుపై సమరశంఖం పూరించారు. రాజ్భవన్ కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపిన రాష్ట్ర న్యాయశాఖ. అధికారులతో నేడు చర్చించనున్న గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఆమోదం తెలిపితే 42% బీసీ రిజర్వేషన్. రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు 5773. ప్రాదేశిక లెక్కలు తేల్చిన పీఆర్ఆర్డీ అధికారులు. 2019 ఎన్నికల నాటికి జిల్లా పరిషత్లో 32, మండల పరిషత్లో 539, గ్రామ పంచాయతీలు 12,769, గ్రామాల వార్డులు 1,13,136, జెడ్పీటీసీ సభ్యులు 539, ఎంపీటీసీ సభ్యులు 5,847 ఉన్నారు. 2025లో చూసినట్లయితే జిల్లా పరిషత్లో 31, మండల పరిషత్లో 566, గ్రామ పంచాయతీలు 12,760, గ్రామాల వార్డులు 1,12,694, జెడ్పీటీసీ సభ్యులు 566, ఎంపీటీసీ సభ్యులు 5,773గా ఇక్కడ మనకు లెక్కలు ఇవ్వడం జరిగింది. మంగళవారం బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఐక్యత చాటుతోన్న బీసీ నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు. ధర్నాలో పెద్ద ఎత్తున నినదిస్తోన్న బీసీలు. నీళ్లు రాక, కాల్వలు పారక, ప్రభుత్వం దేవాదుల నీటి పంపింగ్ చేపట్టని ఫలితంగా జనగామ జిల్లాకు సాగునీరు అందడం లేదు. పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గోదావరి జలాలు పారక స్టేషన్ గన్పూర్ మండలంలోని దేవాదుల కెనాల్ ఇలా బోసిపోయింది. నారు కోసం ట్యాంకర్లతో తండ్లాట. ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక ప్రారంభ దశలోనే పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వానాకాలం సీజన్ను నమ్ముకుని వేసిన నారును కాపాడుకునేందుకు రైతులు పడరాని పాటలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడులో రైతులు వరి నారుకు ఇలా ట్యాంకర్లతో నీరు తెచ్చిపోస్తున్నారు. నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతన్న. జనగామ జిల్లాలో దేవాదుల నీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. మంగళవారం వడ్లకొండలోని జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ఎండిన వరి నారుతో రాస్తారోకో చేపట్టారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో విషాదం. గద్వాల జిల్లా కేజీబీవీలో భవనంపై నుంచి కింద పడిన విద్యార్థిని. దేవా నీళ్లు రావా? దేవాదల నీటి పంపింగ్లో ప్రభుత్వ నిర్లక్ష్యం. వట్టిపోతోన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలో. జనగామ జిల్లాలో ఇప్పటికీ 31% సాగులోకి. నీళ్లు లేక ఎండుతోన్న పంటలు, రైతుల ఆందోళన. 7.15 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పతనం. రైతాంగానికి మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు. 2 ఏళ్ల కిందట వరకు పచ్చటి పొలాలతో కలకలరాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరలో చిక్కుకుంది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానాకాలం సాగు ప్రారంభమై నెల రోజులు దాటుతోన్న సగం విస్తీర్ణంలో కూడా పంటలు వేయలేదు. దీనికి తోడు దేవాదుల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలలోకి సకాలంలో గోదావరి జలాలను విడుదల చేయకపోవడంతో ఈ ప్రాంతంలో సాగునీటి ఎద్దడి తీవ్రమైంది. బీఆర్ఎస్ హయాంలో ఎండాకాలంలోనూ నిండుకుండల మత్తల్లో దూకిన చెరువులు, కుంటల్లో ఇప్పుడు నీటి జాడలు లేవు. బోర్లు వేస్తే 80 అడుగుల లోతులోనే ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు ఏకంగా 7.15 మీటర్ల లోతుకు పడిపోయింది. బాబు షెడ్యూల్, రేవంత్ సెల్యూట్. బనకచర్ల సింగిల్ ఎజెండాకు తొలుత జైకొట్టిన తెలంగాణ సీఎం. రాష్ట్రం తరపు ఎజెండా చెప్పకుండానే కేంద్ర మంత్రి భేటీకి ఓకే. రేవంత్ సుముఖతతోనే నేటి భేటీని ఖరారు చేసిన జల్శక్తి శాఖ. బాబు కోసం కొత్త మోసం రట్టుతో హడావిడిగా రేవంత్ లేఖ. కృష్ణా జిల్లాలో వాటా కోసమే ఢిల్లీకి పయనమంటూ కవరింగ్. కేంద్ర మంత్రి దగ్గర సమావేశానికి అధికారిక ప్రామాణికత ఎంత? బనకచెర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే భేటీకి తెలంగాణ సీఎం ఒప్పుకున్నారు. బుధవారం సమావేశం అయ్యేందుకు 2 రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 2 సీఎంలకు సమాచారం ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో సమావేశం ఎందుకు జరుగుతోందని చిన్నపిల్లాడిని అడిగినా టక్కున బనకచెర్ల మీదనే అని బదిలిస్తాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం మంగళవారం ఉదయం బాబు కోసం కొత్త మోసం బయటపడడంతో హఠాత్తుగా జ్ఞానోదయం అయింది. గోదావరి వరద జలాలు శుద్ధ అబద్ధం. కేటాయింపుల మేరకు వాడితే మిగులుండదు. ఆ జలాల్లోనూ బేసిన్ రాష్ట్రాలన్నింటికీ హక్కు. బనకచెర్ల లింక్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం. బేసిన్ రాష్ట్రాలతో పాటు ఏపీకి అదొక గుదిబండ. జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడి. కూల్ డ్రింకుల విషమిచ్చి కారుతో ఢీకొట్టించి 2 చోట్ల భర్తలను కడతీర్చిన మహిళలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గడ్డి మందు తాగించి భర్త హత్య. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో భర్తను చంపేందుకు కిలాడి స్కెచ్. కారుతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరణ. ప్రియుడు తమ్ముడితో కలిసి మర్డర్ ప్లాన్. తెలంగాణలో గన్ కల్చర్. ఒక్కరోజే 2 చోట్ల కాల్పులు. సిపిఐ నేత హత్య. కండ్లలో కారం కొట్టి తుపాకులతో కాల్చి చందు రాథోడుపై 5 రౌండ్ల కాల్పులు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే కారణం. లొంగిపోయిన 4 నిందితులు. దళిత నేత కాల్చివేత. కాంగ్రెస్ భేటీకి వెళ్లి వస్తోండగా ఘటన. మారెల్లి హత్యకు భూతగాదాలే కారణమా? కాల్పుల వెనుక ఏపీ ఎమ్మెల్యే హస్తం. ఈ తుపాకులు ఎక్కడివి? హైదరాబాద్ నగరం చుట్టూ కాల్పుల మోత. శాంతి భద్రతలకు సవాలుగా పలు ఘటనలు. వరుస ఉదంతాలతో ప్రజల్లో భయాందోళన. మునిపెన్నడూ లేనంతగా ఆయుధాల వాడకం. అంతర్రాష్ట్ర ముఠాల ద్వారా రాష్ట్రంలోకి గన్స్.